బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో వీకెండ్ అయితే వచ్చేసింది. అయితే వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉండే రచ్చ మామూలుగా ఉండదు. ఇక ఈ వారం రోజులు ఒక లెక్క, వీకెండ్ రోజు ఒక లెక్కగా ఉంటుంది. ఇక అక్కినేని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన కామెంట్స్ అయితే చెప్తారు. ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పాలి. అయితే మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున గారు. వచ్చి రాగానే ఒకవైపు యశ్వినికి, మరోవైపు రోహిణికి, మరోవైపు విష్ణుప్రియకి గట్టిగా ఇచ్చుకున్నారని చెప్పుకోవాలి. దాని తర్వాత గౌతమ్‌కి, దాని తర్వాత నిఖిల్‌కి కూడా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. ఎవరిని కూడా ఎక్కడా వదలలేదు నాగార్జున గారు. ఈసారి హోస్టింగ్ అంటే వోస్టింగే. ఎందుకు అంటే హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్లు తమ చేసిన తప్పెప్పులను ఎత్తి చూపిస్తూ అందరికీ కూడా రోస్టింగ్ అయితే చేయడం జరిగింది. అయితే ఈసారి మాత్రం యశ్వినికి మరింత గట్టిగా ఇచ్చుకున్నట్టు కనిపిస్తూ ఉంది. అసలు నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్‌లోకి చేయడానికి వచ్చావా? లేకపోతే నీ గేమ్ అనేది నువ్వు ఆడడానికి వచ్చావా? నీలాంటి కంటెస్టెంట్స్ మాకు బిగ్ బాస్ హౌస్‌లో అవసరం లేదు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు తమ తప్పొప్పులను ఎత్తి చూపిస్తూ తనని ఇక్కడి నుంచి ఎలిమినేషన్ చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడ మాత్రం పృథ్వీ మాత్రం చాలా ఎమోషనల్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది.